వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా. కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేసినట్టు ప్రకటించిన ఈసీ రమేష్ కుమార్. నిద్రమత్తులో జోగుతున్న ఇబ్రహీంపల్లి ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్న తల్లిదండ్రులు. బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన బండి సంజయ్కి అభినందనలు వెల్లువ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుల సంబరాలు. డీటెయిల్స్ చూస్తే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. కరోనా ప్రభావం ఎన్నికలపైన ఉందని ఎలక్షన్ సమయంలో ప్రచారం పోలింగ్ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున సమూహంలో చేరే అవకాశాలు ఉన్నందున 6 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్ రమేష్ కుమార్ ప్రకటించారు. వాస్తవానికి కరోనాతో ఎన్నికలకు ఇబ్బంది రాదని ముందు భావించామని, అయితే కేంద్రం కూడా కరోనాను జాతీయ విపత్తుగా గుర్తించిందన్న ఆయన స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. అత్యున్నత స్థాయి సంప్రదింపులు జరిపి పరిస్థితులను ముదింపు చేసి ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ నామినేషన్లు ఏవీ రద్దు కాబోవని స్పష్టం చేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విజేతలేనని వారు కొనసాగుతారని రమేష్ కుమార్ వెల్లడించారు. ఈ 6 వారాల పాటు కలెక్టర్లు, తహసీల్దార్లు ఎన్నికలు జరిగే ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తుంటారని, అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాస్తవానికి ఈ నెల 27, 29 తేదీల్లో రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని సంకల్పంతో ప్రభుత్వం పాఠశాలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వేలకు వేలు జీతాలిస్తూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాలనే సంకల్పంతో విద్యా బోధన అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఓ ప్రధానోపాధ్యాయుడు చంద్రప్రకాష్ పిల్లలను నిర్లక్ష్యంగా వదిలిపెట్టి దర్జాగా నిద్రపోతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల చదువు నేర్చుకుంటారని స్కూల్కి పంపిస్తే స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెప్పకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోటులో ఉన్నత అధికారులు పర్యవేక్షణ లేక తన ఇంటి స్వంత పడక గదిలో పడుకున్నట్లు ఎలా నిద్రపోతున్నాడు? జిల్లా అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. నిన్న మధ్యాహ్నం ఇబ్రహీంపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులను బయటికి పంపించి అక్కడ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నటువంటి చంద్రప్రకాష్ గారు ఆయనే సేదతీరడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభివృద్ధి చేయాలి, పేద విద్యార్థులకు విద్యను అందించాల్సిన ఒక ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా సేదతీరడం కోసం విద్యార్థులను బయటికి పంపించి వాళ్ళ విద్యను దూరం చేసే విధంగా వాళ్ళ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో నేర్చుకోవాల్సిన వయసులో వాళ్ళని నేర్చుకోకుండా ఎవరైతే హెచ్ఎం ఉన్నారో ఆయన ప్రశాంతత కోసం సేదతీరడం కోసం స్కూల్లో ఇటువంటి కార్యకలాపాలు చేయడం సరైన విధానం కాదు. ప్రభుత్వ స్కూళ్ళల్లో నేర్చుకునేది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు. వాళ్ళ దగ్గర క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను నేర్పించాల్సిన గురువులే ఇలా చేయడం వల్ల విద్యార్థులు భవిష్యత్ తరాన్ని కోల్పోయి రేపటి రోజున కనీసం పై తరగతులకు వెళ్ళినప్పుడు బేసిక్స్ రానటువంటి పరిస్థితిలో ఈరోజు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. చాంద్రాయణగుట్ట పోలీసులు నిర్లక్ష్యం కారణంగా DRDL ఉద్యోగి టి వెంకటేష్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తీవ్రంగా బెదిరించడం కారణంగానే వెంకటేష్ ఒత్తిడికి లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఒకవేళ సమయానికి మిస్సింగ్ కేసు నమోదు చేసినా తన భర్త బ్రతికేవాడని భార్య లావణ్య కంటతడి పెట్టారు. జంగమేట్ ప్రాంతానికి చెందిన టీవీ వెంకటేష్, లావణ్యలు దంపతులు. వీరికి 2 కుమారులు సాయి సుమన్, సాయి హేమంతులు సంతానం. వెంకటేష్ DRDLలో కాంట్రాక్ట్ డ్రైవర్. ఈ నెల 8వ తేదీన సాయంత్రం విధులు ముగించుకుని వెంకటేష్ కారులో ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో బాబానగర్ ప్రాంతంలో ఓ తోపుడు బండిని ఢీకొట్టాడు. అక్కడ పండ్ల వ్యాపారస్తుడితో పాటు పండ్లు కొంటున్న ఎల్బీ నగర్ కు చెందిన జయమ్మ, నగేష్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు గాయపడిన ముగ్గురిని ఓవైసీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం డ్రైవర్ వెంకటేష్ తో పాటు పండ్ల వ్యాపారి, భార్య భర్తలు స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడ పోలీసులు మీరు బయటకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించారు. వెంకటేష్ ఇచ్చిన సమాచారం మేరకు కుమారుడు సాయి సుమన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. 1,50,000 రూపాయలు ఇస్తే కేసును ఉపసంహరించుకుంటారంట, లేకుంటే నీ మీద కేసు పెడతారంట అంటూ పోలీసులు బెదిరించారు. తీవ్ర ఒత్తిడికి లోనైన వెంకటేష్ సులాబ్ కాంప్లెక్స్ కని వెళ్లి
కనిపించకుండా పోయాడని, పోలీసుల కారణంగానే తన భర్త మృతి చెందాడని ఆరోపించింది. వెళ్తే మా డాడీ ఉండే అక్కడ వెళ్తే ఏమైందని ఇట్లా యాక్సిడెంట్ అంటే మాట్లాడుతూ ఉండే మాట్లాడి చెప్పినా మేడం చెప్తే బయటికి తీసుకొచ్చినాం అప్పుడే మా డాడీ మాట్లాడి ఏమైంది నాన్న ఎట్లయిందా అని చెప్పి ఇట్లా యాక్సిడెంట్ అంటే అప్పుడు వాళ్ళ ఆఫీసర్లు వచ్చి ఉండే రెడ్డి ఇంకొక అన్న వాళ్ళ అబ్బాయి వచ్చి కారు చూసి మా రెడ్ అంకుల్ కారు చెప్పి ఆఫీసర్లకు అప్పుడు ఫోన్ చేసి ఏంటంటే కారు పనికి రాకుండా అయింది అట్లా అయింది ఇట్లా అయింది నేను చెప్తాను ఏం కాదనుకో మనం చేపిద్దాం ఎంత ఉంది ఏమన్నా చేపిద్దామని చెప్పాను. లోపలికి పోయినాక కాదు మళ్ళీ మా డాడీ ఏమన్నాడు పక్కకు అందరూ నేను మా డాడీ వాళ్ళ ఆఫీసర్లు కలిసి పక్కకు వచ్చినాం మాట్లాడుకుని వచ్చినా మా డాడీ టాయిలెట్కి వస్తాను పక్కకు పోయిండు ఇక్కడ వెళ్ళిపోయి 2 minutes అన్నాడు 20 minutes ఇంకొకసారి మొత్తం చూసిన పిఎస్ చూసినా చెన్నానుగుట్ట చూసినాను అక్కడ కూడా కొంచెం కనిపించకపోతే మళ్ళీ ఆరంగల్ పోయినా ఆరంగల్ ఇక్కడ డిఆర్డిఎల్ దాకా పోయినా అక్కడ కూడా ఏం కనిపించలేడు. నెక్స్ట్ సారథానికి పోయినా రాత్రి అలా మా డాడీ కనిపిస్తాయి అంటే నేను వాడుకుంటూ రా తాయి వాడుకుంటూ తావడాలు పడుతుంది అంటే ఉందంటే తాయి వాడుకుంటా అట్లా వాడుకుంటాడు కాదన్నా తాయి అట్లా ఏం పడుకోడు ఎంత దాని ఇంటికి వస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాను ఏమన్నా కేసు అన్న మిస్సింగ్ కేసు అంటే ఏం కాదురా ఇప్పుడు ఏం కాదు రాత్రి 2 గంటలకి మళ్ళీ పిఎస్ పోతే కెమెరా చూపి అన్న ఒక్కసారి అంటే ఇక్కడ కెమెరా పనిచేస్తుంది కానీ ఇక్కడ మా డాడీ పోయిన డైరెక్షన్ ఫోన్ కెమెరా పనిచేస్తలేదు. సరే అని నెక్స్ట్ డే మొత్తం రాత్రి మొత్తం చూసి అవుతలే అని ఇంటికి వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ పోతే డిఆర్డిఎల్కే ఇద్దరు వచ్చిండే వాళ్ళ ఆఫీస్ నుంచి. వాళ్ళు ఏమన్నారంటే అరే కారు ఇప్పుడు డాడీ ఎట్లా అయినా వస్తాడు ఏం నొక్కుతాను ఉండొచ్చు ఫ్రెండ్స్ తాను అంటే నీకు తెలుసా అంకుల్ నేను ఉండా నీకు చెప్పిందా నాకు చెప్పి నేను ఎవరు చెప్పా అంటే మాకు తెలియదు అన్నాడు. సరే అంకుల్ డాడీ వచ్చిన పైసలు మాట్లాడేసి వచ్చిర్రు 50,000 ఏమో అడిగారు వీళ్ళు 40,000 అన్నారు ఫినిష్ 40,000 పోయి తెచ్చుకోకపోతే నన్ను ఖతం చేద్దాం అంటే అన్న డాడీ రావాలిగా అన్న అంటే లేదు వస్తాడు డాడీ ఏడుకో డాడీ అంటే డాడీ వచ్చినాక నేను ఇస్తాను అయ్యానంటే డాడీ రావాలిగా అన్న మన డాడీ లేని పైసలు ఏడికి ఎంత ఇస్తాను నేను కూడా అంటే చూడు అన్నాడు. మళ్ళీ సాయంత్రం దాకా కాలేదు వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటే చెప్తుంటే ఎస్ఎస్ఆర్కి పోయినాం మళ్ళీ సాయంత్రం అనేక పైసలు అయితే లేవు ఏటీఎం కూడా బంద్. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని పార్టీ హైకమాండ్ నియమించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు గాంధీ చౌక్ వద్ద టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు వేణు మాట్లాడుతూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని నియమించడం పట్ల సిరిసిల్ల పట్టణం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి గాంధీ చౌక్ లో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగిందన్నారు. విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ నుండి తన ప్రస్థానం మొదలై బీజేవైఎంలో జాతీయ నాయకుడిగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథ సారథులుగా ఎన్నికైనందుకు సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రజలకు తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు బండి సంజయ్ అన్న గారు ఎన్నికవడం జరిగింది. దానికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వెళ్ళి తప్ప కరీంనగర్ నుంచి వెళ్ళి సిహెచ్ విద్యాసాగర్ రావు తర్వాత బండి సంజయ్ గారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది మేమందరం కూడా సంతోషిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మారుమూల ప్రాంతమైనటువంటి కల్లోలిత జిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి బండి సంజయ్ అన్న గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికవడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ తదితర ప్రాంతాలు ఉత్తర తెలంగాణ నుంచి కూడా ఒక అధ్యక్షునిగా ఎన్నిక కావడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతమైనటువంటి ఈ కల్లోలిత జిల్లాలన్నింటిలో కూడా బండి సంజయ్ అన్న గారి నాయకత్వం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథులుగా గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు నూతనంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ తరఫున మేమందరం కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మరి స్థానిక గాంధీ చౌక్ లో వారి నియామకం పట్ల హర్షిస్తూ మరి సంబరాలు చేయడం జరిగింది. మరి ఏబీవీపీ నుండి విద్యార్థి దశ నుండి విద్యారంగ సమస్యలపైన ఏబీవీపీలో ఆయన ప్రస్థానం మొదలై బీజేవైఎంలో రాష్ట్ర జాతీయ అధ్యక్షులుగా మరి కొనసాగి రాష్ట్ర బీజేపీ
అధికార ప్రతినిధిగా పనిచేసి మరి దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి గూగుల్ పేలో డబ్బులు పంపారనే ఆరోపణలతో ఈ నెల 3న జమ్మూ కాశ్మీర్లో జిల్లా ఆర్నియా పోలీసులు జగిత్యాల జిల్లా మల్లాపూర్కు చేరుకున్నారు. మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన లింగన్న తన గూగుల్ పే నుండి దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన రాకేష్ కు జనవరి 15న 6,000, ఫిబ్రవరి 5న 5,000, ఫిబ్రవరి 20న 4,000 పంపాడు. దీంతో లింగన్నను మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో జమ్మూ పోలీసులు విచారించగా తన బావ శ్రీనివాస్ కొన్నేళ్లుగా దుబాయ్లో పనిచేస్తున్నాడని తాను డబ్బులు పంపాలని చెబితేనే గూగుల్ పేలో రాకేష్ అనే వ్యక్తికి డబ్బులు పంపినట్లు విచారణలో తెలిపాడు. కాగా ఈ నెల 4న లింగన్నను జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధం కాగా మెట్టుపల్లి కోర్టులో హాజరుపరిచారు. जल्दी करो ना, ये काम करते गाड़ी लेते हैं। కడప జిల్లా మైదుకూరు మండలం పోలీసు ఆలయాధికారి ఎర్రచందనం తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో మైదుకూరు పరిధిలోని రాణిబావి అటవీ ప్రాంతంలో మైదుకూరు సీఐ తన సిబ్బందితో నిఘా ఉంచి గాలిస్తుండగా స్థానిక పుల్లయ్య సత్రం వద్ద 8 ఎర్రచందనం దుంగలు కలిగిన సూమోను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న అట్లూరు మండలం సూరాయపల్లెకు చెందిన తిరుపతయ్య మరియు తమిళనాడు రాష్ట్ర ధర్మపురి జిల్లాకు చెందిన 12 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. ఎర్రచందనం రవాణాకు సంబంధించిన మరింత సమాచారం కోసం విచారిస్తున్నారు. మైదుకూర్ టౌన్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్ వాళ్ళ సిబ్బందికి రాబడినటువంటి సమాచారం మేరకు ఈరోజు మన సూరాయిపల్లి అట్లూరు మండలం గ్రామానికి చెందిన తిరుపతయ్య, అదేవిధంగా ధర్మపురి జిల్లా తమిళనాడు ఈ యొక్క ఆ జిల్లాకు చెందినటువంటి ఒక తమిళ కూలీలు రెడ్ శాండల్కి సంబంధించి మన రాణిబావి ఏరియాలో ఈ యొక్క రెడ్ శాండల్కి సంబంధించిన దుంగలను కొట్టుకొని ఈ సుమోలో తరలించేటువంటి ఇన్ఫర్మేషన్ను సిఐ మధుసూదన్ గౌడ్ రావడం, ఆయన టీం ఈరోజు ఉదయం ఈ యొక్క 12 మంది కూలీలను ఆ సుమో కూడా తిరుపతయ్య వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం, వారి వద్ద 8 ఎర్రచందనం దుంగలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇక ఫర్దర్ ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ రాబడుతున్నాం. ఇంకా దీని వెనుక ఎవరైనటువంటి బాధ్యులు ఉన్నారేమో వారి కోసం మేము మా సిఐ ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తాం. పెద్దపల్లి జిల్లా మంతని ప్రధాన చౌరస్తాలో పంట పొలాలకు సరిపడా ఎస్ఆర్ఎస్సీ నీరు రావడం లేదని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసంగి పంట సాగు కొరకు ఒక్కో రైతు లక్షలాది రూపాయలు అప్పులు చేసుకొచ్చి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే మంతని మండలంకు చివరి ఆయకట్టు వరకు ఎస్ఆర్ఎస్సీ నీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంతని నియోజకవర్గంలోనే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న ఈ ప్రాంతానికి చుక్క నీరు రావడం లేదని, ఈ ప్రాంత రైతులకు కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలకు సరిపడా నీరు అందిస్తామని చెప్పి తీరా ఇప్పుడు పంట చేతికందే సమయంలో కాలువ నీరు రావడం లేదని అధికారులకు తెలిపినా అధికారులు వచ్చి ఫోటోలు దిగిపోతున్నారే తప్ప రైతులకు న్యాయం చేయడం లేదని, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, పంట పొలాలకు నీరు అందకుంటే ఆత్మహత్యలే రైతులకు శరణ్యమని, వెంటనే అధికారులు రాజకీయ నాయకులు ఈ ప్రాంతానికి చివరి ఆయకట్టు వరకు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు. సమస్యలు వెంటనే మాకు రైతులకు న్యాయం జరగాలి అంతే. అట్లంటే ఉన్నా సార్, మాకు సమస్య ఉన్నది కాబట్టి వచ్చినాం సార్, లేకుంటే మేము వస్తామా? సూరాయిపల్లె మాకు నీళ్ళు అందటంలో ఆయకట్టుకి నానా ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళు ఇస్తాము పెట్టుకోండి పొలాలు, నీళ్ళు ఇస్తాము పెట్టుకోండి పొలాలు అన్నాడు. ఒక రోజు వస్తాయి, ఒక పీజు వస్తాయి, పీజున్నర వస్తాయి, ఎవరికి రావు.
కన్ను కొంచేస్తున్నాం రైతులు మళ్ళీ పొంది అవుతుంది. మాట వరుసగా ఇస్తున్నాం అంటాం, ఈ చివరిగా వచ్చే తెలివి నీళ్ళు వస్తాయి రావు. వరకు నీళ్లు అందించి రైతులకు న్యాయం చేయాలని ఈరోజు రైతులతో రాస్తారోకో నిర్వహించడం జరుగుతుంది. మన మత్తిరి నియోజకవర్గంలో పక్కనే ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు మేడిగడ్డ ప్రాజెక్టు, అన్నారం ప్రాజెక్టు మరియు కుండీల ప్రాజెక్టు ఉన్నా కూడా మన దగ్గర నీళ్ళు ఉన్నా కూడా మనకు తాగునీరు కానీ పూర్తి స్థాయిలో అందడం లేదు. గాజులపల్లె కానీ, సూరాయపల్లి, గంగాపూరి, మిట్టుపల్లి, సీతంపల్లి, కమ్మపల్లి చివరి ఆయకట్ట వరకు ఇదివరకు నీరు రాకుండా రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కావున అధికారులు మరియు ప్రభుత్వం వెంటనే స్పందించి చివరి ఆయకట్ట వరకు నీరు అందించి రైతులకు న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు నుండి హైదరాబాద్ వైపు పనస పండు లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బైక్ ని ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు లారీ కింద పడి మృతి చెందారు. బైక్ ను ఢీకొన్న అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఇంటిపై లారీ పడడంతో ఇంట్లో ఉన్న 2 మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళ ఇద్దరిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి వారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. उसके बाद में गाड़ी का करने का है करेंगे, वो बाद में देखने है మీరు ఎందుకు పడాలి కూడా కదా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో నిర్వహించిన మహిళా భద్రతా అవగాహన సదస్సులో నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఉమెన్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. మహిళల భద్రత రక్షణ విషయంలో ఎలాంటి సమాచారం ఫిర్యాదు ఇచ్చినా అత్యంత రహస్యంగా ఉంచడంతో పాటు లైంగిక వేధింపులు అసభ్యకరంగా ప్రవర్తించిన అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని విద్యార్థినులకు భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాల వినియోగం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి పోస్టులు పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలని, ఇందుకోసమే షీ టీమ్స్ పోలీసులు ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందు ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాము, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చెప్పుకున్న తర్వాత దాని మీద విశ్లేషణ జరగాలి, అయిన తర్వాత నేను ఒక సొల్యూషన్కి రావాలి, ఇవన్నీ కూడా జరగాలన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ అడ్వైజ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ కీప్ డిస్కసింగ్ దీస్ ఇష్యూస్. అంతేగాని ఇదేదో మహిళా దినోత్సవం మార్చి 8 వారోత్సవాలు ఒక వారం రోజులు కాదు, నిరంతరం జరుగుతుంటాం అన్నమాట. అది పెరిగి పెద్ద ఇంకా అతను మరీ ఒక స్టేజ్ దాటిపోయి ఇంకా అది హెరాస్మెంట్ పీక్కి వెళ్ళిపోయిన తర్వాత దెన్ దే ఓపెన్ అప్ వెన్ ద డ్యామేజ్ హెస్ ఆల్రెడీ బీన్ డన్. సో దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ థింగ్ టు డూ. ఇనీషియల్ స్టేజెస్లోనే యూ హ్యావ్ టు నిప్ ఇట్ ఇన్ ద బడ్. ముందే మీరు ఇన్ఫార్మ్ చేయాలి. మీకు పోలీసుల వరకు రావటం మీకు ఏదో ఒంటరిగా ఎక్కడికన్నా వెళ్తున్నారు, ఎవరికన్నా చెప్పి వెళ్ళండి. అంటే సపోజ్ నేను పలానా చోటుకి వెళ్తున్నాను, ఇన్ఫార్మ్ 2 to 3 persons యూఆర్ గోయింగ్ దేర్. అండర్స్టూడ్? అంటే ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ కన్నా చెప్పండి. తర్వాత ఈవ్ టీజింగ్ ఒకటి. ఈవ్ టీజింగ్ అనేది ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించడం జరిగింది. సో రెస్పాన్స్ కూడా పెద్ద ఎత్తున బాగుండింది. సో ఈ మధ్య ఇక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనలని దృష్టిలో పెట్టుకొని ఈ మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇటువంటి మీటింగ్స్ ముందు కూడా చాలా చోట్ల కూడా అరేంజ్ చేస్తాము. అండ్ త్వరలో కూడా నల్గొండలో ఒక పెద్ద మీటింగ్ కూడా ఇట్లాంటి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా త్వరలో ఆర్గనైజ్ చేస్తాము.
మెయిన్గా దీంట్లో ఏంటంటే టీనేజ్లో ఉన్న అమ్మాయిల్ని. రాజేంద్ర నగర్ మండలంలోని నూతనంగా మతం ఆల్తూర్ మంద్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు పాల్గొని రెస్టారెంట్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి చేసుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్, తెరాస నేతలు, హోటల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. सब जरा सामने देंगे, 1 मिनट पद्माराव साहब, 1 मिनट। सामने लेके जरा पिक्चर तो भाई थोड़ा नीचे करिए, फ्लोर 1 मिनट, फ्लोर नीचे करिए, आधा तो जी। सलीम भाई सामने वो इंशाल्लाह जो है इस मकाम में जो है वो लुत्फ उठा सकेंगे। बनस्बत दामों के भी, प्राइसों के भी जो है कंपेयर टू अदर दूसरे रेस्टोरेंट से जो है बहुत कॉम्पिटिटिव है। और मैं अल्लाह से दुआओं करता हूँ कि जो है ये नौजवान जो पहल किए हैं उसमें उन्हीं को जो है उनको जो है कामयाबी दे। और ये मेरी दिली ज़बान है। मेरा नाम इस्माइल है और मैं एक वन ऑफ द पार्टनर हूँ इसका। और ये जो हमारा कॉन्सेप्ट जो है ये बस टेस्ट, क्वालिटी, प्राइस, ये तो फंडामेंटल बेसिक्स ऑफ फंडामेंटल बिजनेस है। लेकिन इसके पीछे हमारा जो रीज़न है लाने का कॉन्सेप्ट, जैसे कि ओपन फूड कोर्ट, और जो आजकल क्या है लोग टेक्नोलॉजी के ज़्यादा इक्विप्ड हो गए हैं और अपने फ्रेंड्स वगैरह ज़्यादा कनेक्ट कर रहे हैं क्योंकि सोशल मीडिया इतना स्ट्रांग हो गया है। तो यहाँ पर जो आप बाहर जो फूड कोर्ट देख रहे हैं आप, वहाँ पर बैठना, आना जाना, मिलना, फिजिकल कांटेक्ट होने की कोशिश है। और इंशाल्लाह ताला हमारा क्या है, प्राइस भी बहुत रीजनेबल है और टेस्ट देख लिया हम। ऑनलाइन हम स्विगी और जोमेटो पे, और हम लोग ये भी ट्राई कर रहे हैं कि होम डिलीवरी विदिन 2 किलोमीटर्स दें, उसका भी कुछ प्लान चला है। और अभी के लिए तो हमारा डाइन जो है वो थोड़ा सा छोटा है, लेकिन हमारा प्लान है कि पीछे सब एक्सटेंड करें। अभी ऑफर जो है 10% ऑन योर बिल is for complete 1 week, and also there is a 300 ml of soft drinks, and also we have other plans upcoming. होम डिलीवरी कितनी देर तक है? कितने किलोमीटर? विदिन 2 किलोमीटर का होम डिलीवरी है। రాజేంద్ర నగర్ మండలంలోని అత్తాపూర్ గ్రామంలో రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డైరెక్టర్ అబ్దుల్ హలీం, ప్రిన్సిపాల్ ప్రియా, పేరెంట్స్ పాల్గొన్నారు. మనం ఏం చేస్తామంటే కొద్దిగా పిల్లలు ఆడుతూ ఎవరికైనా ప్రేమ, తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది, బ్యాగ్ వాడగానే టీవీ మోడో కూర్చుంటారు. అదొక అలవాటు మన పిల్లలు. అదొక్కటి మనం కంట్రోల్ చేయాలి. ఎంత మనం కష్టపడి చదివిస్తున్నాం పిల్లలు. రేపు నా పిల్లలు చదవాలి, ఒక ఆఫీసర్ కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఒక కలెక్టర్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలని ఒక ఆలోచనతో తల్లిదండ్రులు కూడా సెల్ ఫోన్ ఇచ్చేది ఒకటి మార్చాలి. మనం చాలా మంది పిల్లలు ఇవ్వాలి అంటే టెక్నికల్ అయిపోయిన తర్వాత ఏమైతుందంటే పొద్దుగాల లేవగానే సెల్ ఇస్తేనే టిఫిన్ చేస్తారు పిల్లలు, లేకపోతే మమ్మీ నేను చేయనని తీసుకుంటున్నాను. మా ఇంట్లో కూడా మా మనమరాలు చూస్తాను, అది పెట్టిన దాకా తిన్నది ఆ పిల్లలు. ఎంత కింద 2 సంవత్సరాలు. కానీ ఏం చేస్తుంది సమాజం అంతా అయిందని కొద్దిగా కంట్రోల్ మనం చేసుకోవాలి, తప్పదు కదా. అందుకని గోపరి అనిపిస్తుంది నిజంగా సమాజం ఎట్లయిపోయింది. ఆనాడు మనం చదువుకుందామంటే చదవనికే లేకుండా ఇంత తెలివి లేకుండా, కానీ ఈ రోజు చూస్తున్నాం రోజు రోజుకు ఎంతో టెక్నికల్ పెరిగి పిల్లలు కూడా చదువుతారు. 2-3 నెలల పిల్లలు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళు మనం మాట్లాడలేకపోతాం, ఆ విధంగా మాట్లాడతారు పిల్లలు. అందుకని వాళ్ళ తెలివితేటలు కూడా బాగా పెరుగుతున్నాయి. ఉపాధ్యాయులు కూడా ఈ రోజు చాలా మంచిగా చదివించి పోటీతత్వంగా పక్క స్కూల్లో నేర్పించి మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకు ఆశతో ఉంటారు. మనం కూడా తల్లిదండ్రులను సహకరించి పిల్లలను ఎంత మంచిగా కంట్రోల్ పెట్టగలుగుతామో వాళ్ళ భవిష్యత్తు అంతా బాగుంటుందని కూడా నేను మీ అందరినీ కొడుతున్నాను. ఇంత మంచి కార్యక్రమం మా ప్రిన్సిపల్ గారు, మేడం గారు మరీ వస్తావో రావా అని అన్నాను.
ఏమన్నా నేను వస్తా అంటే వాళ్ళకి ఏముంటా అంటే లీడర్ వచ్చిందాక డౌట్ ఉంటుంది. కానీ రావాలి. ఒక విద్య అంటే చాలా గొప్పది మనకు. మనం వెంబడి ఏం తీసుకపోం పోయేటప్పుడు ఈ విద్య ఒకటే తీసుకపోతాం మనం అందరం. అది మనకు ఆ గొప్పతనం అని నేను ఎక్కడ కూడా ఎమ్మెల్యే 3 మార్లు ఎమ్మెల్యే గెలవడం నాకు నిజంగా ఇలాంటి ఉపాధ్యాయులది గురువులదే నాకు చాలా ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే మంచిగా ఎంతో ఆశ నుంచి ఎవరు చెప్పినా పోవాలి. మనం పిల్లల తల్లిదండ్రులకు కూడా చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. పిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా తీసుకోవాలని ఆలోచనతో ఉంటాం. అందుకని ఇంకా మీరందరూ కూడా ఇంకొకటి యాన్యువల్ డే ప్రోగ్రామ్ కూడా ఉన్నది. అందుకని లేకపోతే ఇంకా జడ్సేపు కూర్చుంటుంది. కానీ అక్కడ కూడా పోవాలి. మీరందరూ కూడా మన పిల్లల డ్యాన్స్లు ప్రోగ్రామ్ చూసి మంచి ఎంజాయ్ చేసి పిల్లలందరినీ కూడా బాగా చూసుకోవాలని మీ అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమం ఇచ్చిన మేడం గారికి, చైర్మన్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ కూడా నేను ఉదయపై నమస్కారం చెప్తున్నాను. సంజయ్ తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 6 వారాల పాటు ఎన్నికలు వాయిదా. కరోనా ప్రభావంతో ఎన్నికలు వాయిదా వేసినట్టు ప్రకటించిన ఈసీ రమేష్ కుమార్. నిద్రమత్తులో జోగుతున్న ఇబ్రహీంపల్లి ప్రధానోపాధ్యాయుడు. చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్న తల్లిదండ్రులు. బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన బండి సంజయ్కి అభినందనలు వెల్లువ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకుల సంబరాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.